గైస్ ఈ వీడియోలో మనము ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తున్నాము అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జనరల్గా ఏంటి అంటే చాలామంది పెయిడ్ కౌన్సిలింగ్ అయినా మీతో మాట్లాడాలంటే పెయిడా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఒక మంచి విషయం ఇవి మీకు చెప్పుదామని ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ మనం స్టార్ట్ చేసాము. అండ్ బట్ నాట్ మీ, ఎందుకంటే పే చేసిన వాళ్ళకు కూడా నేను అంటే నాకున్న టైం కన్స్టెంట్కి మాట్లాడలేకపోతున్నాను. ఇది రియాలిటీ. అలాగని ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అంటే ఒక స్టూడెంట్ యావరేజ్న 10 నుంచి 15 నిమిషాలు చేసుకున్నా కానీ దాదాపు ఒక 4-5 మెంబర్స్తో మాట్లాడాలని ఒక స్టూడెంట్ అరగంట కూడా మాట్లాడతారు ఒక్కొక్కసారి. సో 4 స్టూడెంట్స్తో మాట్లాడడానికి డైలీ దాదాపు 1 అవర్ నుంచి 1.5 అవర్ పడుతుంది. సో ఈ 1 అవర్ 1.5 అవర్ని నేను వేరే వాటిలో కష్టపడి మళ్ళీ మీకు కోర్సెస్ ఫ్రీగా ఇప్పించడం, నాకు వేరే రిసోర్సెస్ నుంచి వచ్చే మనీ నుండి అండ్ మనకున్న బేస్ని పెంచుకుంటూ క్లయింట్స్ నుంచి బేస్ నుంచి పెంచుకుంటూ రకరకాల మార్గాల్లో నేను డబ్బులు సంపాదించి మళ్ళీ ఫ్రీగా కోర్సులు ప్రొవైడ్ చేయడం, మళ్ళీ మీకే ఫ్రీగా కోర్సులు ప్రొవైడ్ చేయడం. అండ్ దీంట్లో నాకు ప్రాఫిట్ లేదంటే ఎస్ ఉంది, కాదనట్లేదు. బట్ ఏంటి అంటే నేను ఎంతో కొంత మీకు సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ స్టిల్ కొంతమంది మీతో మాట్లాడాలంటే పేమెంట్ అంటే అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని. అంటే ఆ కమెంట్ పెట్టిన ఒక స్టూడెంటే కాదు, కొన్ని వందల మంది నాతో మాట్లాడాలంటాడు. ఎలా పాసిబుల్ అవుతుంది? రోజుకి యావరేజ్ 120 నుంచి 150 కాల్స్ వస్తాయి మనకి. దానికి ఒక టీం పెట్టి వాళ్ళు అంటే మీరు ఫోన్ చేసిన వెంటనే ఎత్తడానికి టీము అదంతా కూడా ఉంటుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నేను ఈ వీడియోలో ఒక విషయం చెప్తాను. ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ నేను కూడా ఒక 5 మెంబర్స్కి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తాను. ఎలా ఏంటి అనేది చెప్తాను. దానికంటే ముందు అసలు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తున్నాము అంటే 2017, 2018, 2019, 2020, 21, 22, 23, 24 బ్యాచ్ పాస్ అవుట్ వాళ్ళకి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తున్నాము. అండ్ దానికంటే కింద వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వట్లేదా అంటే దానికంటే ప్రజెంట్ అయితే ఇంకా దానికి బిల్డ్ చేయలేదు, కొంచెం టైం పడుతుంది. సో మేబీ మే నాట్ బి, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక 8 ఇయర్స్ అంటే 24 నుంచి దాదాపు 7-8 ఇయర్స్ బ్యాక్ వరకు 17 వరకు కూడా మనము ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక 7-8 ఇయర్స్ దానికే మేము ఆ క్రౌడ్ని మేము మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఐఎమ్ నాట్ షూర్ 2017 కంటే తక్కువ ఇవ్వగలుగుతామని కూడా చెప్పలేము. ఇప్పుడు కూడా ఎనీ డిగ్రీ MBA, బీకామ్, బీఫార్మసీ అండ్ డిగ్రీ వాళ్ళు పర్సంటేజ్ రెస్ట్రిక్షన్ లేదు. ఎవరైనా కానీ 2017 నుంచి 24 పాస్డ్ అవుట్ అండ్ 25 పాస్ అవ్వబోయే వాళ్ళు కూడా డెఫినెట్లీ కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఫ్రీగా మీరు తీసుకోవచ్చు. అయితే ఈ వీడియో అనేది నేను 2 విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ వీడియో ఎంత దూరం ఎన్ని ఊర్లు రీచ్ అయింది మీరు కమెంట్ చేయండి, మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారని. ఆ ఫస్ట్ 10 కమెంట్స్లో ఇక్కడ క్రైటీరియా అర్థం చేసుకోండి. నేను ఎలా ఈ 5 మెంబర్స్ని ఫ్రీగా సెలెక్ట్ చేసి నేనే మాట్లాడతాను అనే దానికి. అండ్ మిగతా వాళ్ళకు కూడా నేను మాట్లాడని కాదు, మిగతా వాళ్ళకు కూడా మన ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ దొరకదా, మాకు మాత్రమే దొరుకుతుందా అంటే మిగతా వాళ్ళందరికీ దొరుకుతుంది. అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కమెంట్లో కమెంట్ చేయండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు. దాని నుంచి నేను ఫస్ట్ ఎక్కువగా ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో ఆ ఊర్లో నుంచి అంటే 4 మెంబర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒంగోలు నుంచి ఒక 4, లేకపోతే శ్రీకాకుళం నుంచి ఒక 4 మంది చూస్తున్నారు అనుకుంటే ఆ 4 మంది మీరు కమెంట్ చేస్తే వాళ్ళల్లో నుంచి ఒకరిని పిక్ చేస్తాను. అలాగా ఊరిని బట్టి అంటే ఎక్కువ ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో అండ్ దాని బేసిస్లో దాన్ని ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి ర్యాండమ్గానే సెలెక్ట్ చేసి నేనే మాట్లాడతాను. మిగతా వాళ్ళందరితో కూడా మన టీం ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ అనేది మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంకొక విషయం ఏంటి అంటే మీ డీటెయిల్స్ పంపించేటప్పుడు నేమ్, బ్రాంచ్, పాస్అవుట్ ఇయర్, పర్సంటేజ్ అండ్ కెరీర్ గైడెన్స్ దేని గురించి చూస్తున్నారు అండ్ దాన్ని బట్టి దాని బేసిస్లో మనము కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి టీంని కూడా దీన్ని ఎవరికి అసైన్ చేయాలి, ఏ వర్కింగ్ ప్రొఫెషనల్కి అసైన్ చేయాలని కూడా డిసైడ్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తున్నాము, కానీ ఈసారికైతే నేను నాకు కొంచెం టైం పెట్టైనా కానీ నాకు మళ్ళీ వెంటనే మీరు ప్రెజర్ చేయొద్దు. వెంటనే ప్రెజర్ చేసి నాకు కావాలంటే కష్టమైన పరిస్థితి. మన వర్కింగ్ ప్రొఫెషనలే మ్యాక్సిమం అందుబాటులో ఉంటారు. అండ్ నేనైతే మీకు 5 మెంబర్స్కి అయితే నేను మాట్లాడతాను. దానికంటే ముందు ఆల్రెడీ పే చేసిన వాళ్ళతో నేను మాట్లాడాల్సి ఉంది. సో వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. 1 or 2 మెంబర్స్ కంటే డైలీ ఎక్కువ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 15 days బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఈ మంత్ కాదు,
అక్టోబర్లో పే చేసిన వాళ్ళకు కూడా నేను ఇంకా మాట్లాడలేదు, ఆ విషయం నాకు తెలుసు. బట్ నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇది చాలా అంటే డెఫినెట్లీ ఇది సారీ అనే చిన్న మాట ఇన్కన్వీనియన్స్కి, బట్ ఏంటి అంటే ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. అందుకనే ఎవరన్నా రిఫండ్ అడిగితే రిఫండ్ చేసామని చెప్పేసేసాను. ఎందుకంటే నా టైం కన్సిడర్ నాదే మిస్టేక్ ఇది డెఫినెట్లీ. అండ్ ఇది అయితే గుర్తుపెట్టుకోండి, ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తున్నాము, బట్ నేను ఉండి పాసిబిలిటీస్ అంటే కష్టమైన పని. మళ్ళీ మీకోసం ఫ్రీ కోర్సెస్ ఇప్పిస్తున్నాను, అండ్ మళ్ళీ మీకోసం నేను ఫ్రీ గ్రూప్ 1 ఇప్పిస్తున్నా, ఫ్రీ గ్రూప్ 2 అని, ఫ్రీ సివిల్స్ కోచింగ్ అని, అండ్ గ్రూప్ 1 కూడా మల్టిపుల్ డిస్కౌంట్స్ ఇప్పిస్తూ ఇలా మల్టిపుల్ వేస్లో నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సివైసీ అనేది మనం ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇదే కమర్షియల్ కాదు, పూర్తిగా నేను నిస్వార్థంగా అంటే డబ్బులు అంటే ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే నేను బిజినెస్ చేయట్లేదు అనట్లేదు, కానీ బిజినెస్ చేస్తున్నాను, దాంట్లో ఎంతో కొంత హెల్ప్ చేయాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం హెల్ప్ చేయడంలోనే నేను మంచిని వెతుక్కుంటున్నాను, నా లైవ్లీహుడ్ కూడా నేను ప్లాన్ చేసుకున్నాను. ఓకే, అండ్ నేను మీకైతే మంచిగా చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అందరూ వచ్చేసి నాతోనే మాట్లాడాలని మన టీంని ఇబ్బంది పెట్టద్దు. చాలామంది నాతోనే మాట్లాడాలి, నేను సార్తోనే మాట్లాడాలని అంటున్నారు, అండ్ అది కష్టమైన పని. మ్యాక్సిమం మీరు వర్కింగ్ ప్రొఫెషనల్తోనే మీరు మాట్లాడాల్సి ఉంటుంది మీ కెరీర్ కౌన్సిలింగ్ అంటే. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే నేను మీకోసం ఇంకేమన్నా నాకు టైం ఇస్తే ఇంకేమైనా చేయడానికి నేను ప్రయత్నం చేయడానికి, ఇంకేమైనా కొత్త విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి, కొత్త ఇనిషియేటివ్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.